మేడారం జాతరకు ప్రతిసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోయే సంఘటనలు సాధారణంగా జరుగుతుంటాయి. కానీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ ఈసారి ఏఐ టెక్నాలజీతో సరికొత్తగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షలో ఈ ఏర్పాట్లపై వివరణ ఇచ్చారు. చిన్నారులు లేదా వృద్ధులు తప్పిపోయినా కూడా ఏఐ ద్వారా గుర్తించనున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుండి 31 వరకు జరగనున్న ఈ మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ మున్నెన్నడూ లేని విధంగా ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు తప్పిపోయినా కూడా క్షణంలో పట్టుకోవచ్చని పోలీసులు చెప్తున్నారు. భద్రత ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించి జాతర ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లను ప్రారంభించారు. జాతరలో భద్రతను పర్యవేక్షించేందుకు టీజీఫిస్ట్ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను కూడా ప్రవేశపెట్టారు. కేవలం డ్రోన్లనే కాకుండా ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకు జూమ్ కెమెరాలను అమర్చారు. ఇవి అత్యంత ఎత్తు నుండి కూడా రద్దీని విశ్లేషించి తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాన్ని ముందే పసిగట్టి అధికారులను అప్రమత్తం చేస్తాయి. దాదాపు 13,000 మంది పోలీస్ సిబ్బంది ఈ అత్యాధునిక నిఘా నీడలో విధులను నిర్వహిస్తున్నారు. గత జాతరలో సుమారు 30,000 మంది వరకు తప్పిపోయిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వొడాఫోన్ ఐడియా సహకారంతో జియో ట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్ ట్రాకింగ్ వ్యవస్థను సిద్ధం చేశారు. ప్రాసరా, తాడువాయి మార్గాలలోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ కలిగిన జియో ట్యాగ్ లను కడతారు. ఒకవేళ ఎవరైనా తప్పిపోయినా ఈ ట్యాగ్ స్కాన్ చేయడం ద్వారా పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో కూడా అమలు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళ భాషలను కూడా వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. జాతరలో శాంతి భద్రతల కోసం 12 ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పాత నేరస్తులను ఇట్టే పసిగట్టవచ్చు. అలాగే అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్ టైం అలర్ట్ సిస్టమ్ను కూడా సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం 2,000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలు, 50కి పైగా అనౌన్స్మెంట్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. జాతరలో భక్తుల భద్రతను కట్టుదిట్టంగా చూసుకోవడానికి మేడారం పోలీస్ శాఖ 450కి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు తెలంగాణ ఇంటిగ్రేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానమైనవి. నిరంతరం నిఘాలో ఉంటాయి. జాతర కోసం 13,000కు పైగా పోలీస్ సిబ్బంది మోహరించడానికి, తొక్కిసలాట ముప్పును నివారించడానికి డ్రోన్లతో పాటు హీలియం బెలూన్ను అమర్చిన కెమెరాలను ఉపయోగిస్తున్నారు. భద్రతా సిబ్బంది రియల్ టైం హెచ్చరికలు అందించేందుకు వ్యక్తులను వెంటనే గుర్తించే సాంకేతికాలను కూడా అమలు చేశారు. జాతరలో భద్రత కోసం 12 ప్రత్యేకమైన క్రైమ్ బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. పార్కింగ్ ప్రాంతాలలో బైక్ పెట్రోలింగ్ యూనిట్లను నిర్మించారు. పాత నేరస్తులు గుర్తించడానికి ముఖ గుర్తింపు సంకేతకాలను వినియోగిస్తున్నారు. భక్తుల కోసం 50కి పైగా అనౌన్స్మెంట్ పాయింట్లను ఏర్పాటు చేసి వారికి మార్గనిర్దేశక సౌకర్యాలను అందించారు. వాహనాల రాకపోకల పర్యవేక్షణ, స్టేజ్ యాక్సెస్ కంట్రోల్, భక్తుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. యాంటీ బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, ట్రబుల్ మేకర్స్ పై పర్యవేక్షణ కూడా కొనసాగుతుంది. పర్యటన ముగిసే వరకు మేడారంలో డ్రోన్ల ఎగురవేత నిషేధం విధించారు. ఈ సాంకేతిక భద్రతా ఏర్పాట్ల వల్ల మేడారం జాతరలో భక్తులకు మరింత సౌకర్యం ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా తమ పూజలు చేసుకునే అవకాశం ఉంటుంది.